ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, అడ్డు బండలను దొర్లించువాడు. వారు వచ్చి కన్నులెత్త చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనం. ప్రభువైన క్రీస్తును సిలువ వేసి ఆయనను ఒక సమాధిలో ఉంచి ఆయనను ఎవరూ ఎత్తుకొని పోకుండా ఉండుటకై ఒక పెద్ద రాతిని దానికి అడ్డుగా పెట్టారు. ఆదివారమున కొందరు స్త్రీలు ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయుటకు వచ్చుచుండగా ఆ సమాధి ద్వారమున ఉన్నటువంటి ఆ బలమైన పెద్ద రాతిని ఎవరు తమ కొరకు దొర్లించుదురని ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారు. ఎందుకనగా అంతకు మునుపు అదే రాతిని కొందరు బలాఢ్యులైన రోమా సైనికులు కలిసి దానిని అడ్డుగా నిలిపారు. ఇప్పుడు తామంతా స్త్రీలు మాత్రమే ఉన్నామని అంత పెద్ద రాతిని ఎవరు దొర్లిస్తారో అని ఆలోచిస్తూ ఉండగా ఆ రాయి అప్పటికే దొర్లింపబడి ఉండుట కనుగొన్నారు. ఈ రోజు మీ జీవితాలలో నిలిచి ఉన్న అడ్డుబండలను, సమస్యలను ఎవరు తొలగిస్తారో అని ఎదురు చూస్తున్నారా? ఈ రోజే ప్రభువైన యేసు యొద్దకు వస్తే మీ అడ్డులు, ఆటంకాలు తొలగిపోతాయి. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవితాలలో ఉన్న అడ్డుబండలను, ఆటంకాలను తొలగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.